ఏ కోరికైనా నీకు కలగగానే దాన్ని 3 జల్లెడలకి 3 పరీక్షలకు గురి చేయాలి. ఏమిటది? విచారణ, వివేచన, వివేకం. ఈ 3 పరీక్షల్ని పెట్టినట్లయితే అది నిలబడింది అనుకోండి, అప్పుడు ధర్మ విహితమైన కామం. ఏమిటంటే అది ధర్మ విహితమైన కామం. అది కూడా ఒప్పుకున్నాం. ఎప్పటి వరకు అంటే నీకు భక్తిని కలిగేదాకా. భక్తి కలిగిన తర్వాత ధర్మ విహిత కామంతో కూడా వీడికి పని. ఆ కామరాజ బీజంతో నీకేం పనిలే. అదేంటండి పంచదశి మంత్రంలో కామరాజ బీజం ఉంటుంది అన్నమాట. ఏమిటది? కయేల హ్రీ, సకల హ్రీ, హసకహల హ్రీ. ఇది పంచదశి మంత్రం. ఇది శ్రీ విద్యలో బోధించేటువంటి పంచదశి మంత్రం. ఇందులో కకార బీజం ఏదైతే ఉందో అది కామరాజ బీజం. హకార బీజం ఏదైతే ఉందో అది హాది విద్యకు సంబంధించిన బీజం. సకార బీజం ఏమో సాది విద్యకు సంబంధించిన బీజం. కకారం కాది విద్య. కాది విద్య, సాది విద్య, హాది విద్య. ఈ 3 విద్యల యొక్క సంపుటీకరణమే శ్రీ విద్య.